మరి మిమ్మల్ని అసెంబ్లీకి ఎందుకు పంపించనవరా? మిమ్మల్ని మేము అసెంబ్లీకి ఎందుకు పంపించను? మీరు అక్కడికి వెళ్ళి ఏడు చేస్తాండ్రు. ఏదో మీరు అక్కడ మా సొల్యూషన్లకి ఆన్సర్ చెప్తారని మేము వెతుకుతుంటే మీరు వెళ్ళి ఆ సొల్యూషన్ పక్కన పెట్టేసి ఆ సమస్యను పట్టుకొని ఏలాడతారు ఎట్రా బాబు. అది కాదు. కానీ ఎంతగా అక్కడ దేని గురించి చర్చిద్దామని అంశం ఏంటో తెలుసు మీకు? అది తెలియదు. ఎప్పుడు చూసినా కాల్మని మీలో మీరు కొట్టుకొని మీలో మీరు గోల్ చేసుకోవడం తప్పించి అసలు ఏం సాధిద్దామనేది మీకు తెలిసా లేదురా? మీ చర్చల పేరుతో టీ కాఫీలు తాగుతూ గొడ్లు చించుకుంటూ ఆ ప్రజల సొమ్మంతా తగలేయడం తప్పించి మళ్ళీ మీ పార్టీ మెంబర్ని, మీ కమిటీ మెంబర్ని, మీ ఫ్యామిలీ మెంబర్ని అందరినీ బురదలో నుంచి బయటపడేసడం ప్రయత్నాలే తప్పించి ఏ ఒక్కడైనా ప్రజల సమస్య గురించి పట్టించుకున్నారా? ఒక్కడు పట్టించుకోలేదు. అసలు ఎంతమంది రైతులు చనిపోతాండ్రా, ఎంతమంది చేనేత కార్మికులు చనిపోతాండ్రా, మీలో ఎవరి దగ్గర లెక్కలు ఉన్నాయేట్రా? అసలు ప్రభుత్వ హాస్పిటళ్ళు, స్కూళ్ళు, కాలేజీల్లో ఉన్న సమస్యలు అంటే మీలో ఎవరికైనా తెలిసినట్రా? ఒక కామన్ మ్యాన్ కావాల్సిన నిత్యావసరాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో, కల్తీ సరుకులు గాలేంటో, వాటి వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఏనాడైనా చర్చించినారా? కనీసం ప్రభుత్వానికి నిలదీయాల్సిన ప్రతిపక్షం దగ్గర వీటి గురించి లెక్కలు ఉన్నాయరా? సమాధానం ఉన్నాయరా? ఆఖరికి అసెంబ్లీ సమావేశాలను కూడా కామెడీ షోలుగా జనం భావించే స్థాయికి దాన్ని విలువ దిగజార్చేశారు కదరా. కనీసం సిగ్గనేది ఉందరా మీకు అసలు? సరే, కాలుమని హడావిడి చేసి పెద్దోళ్ళని పక్కకి జరిపేసి రోజువారీ వడ్డీకి తిప్పుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్న పిల్ల ఫైనాన్స్లు రోడ్డును పడేశారు. బాగానే ఉందరా. మరి ఇప్పుడు జనాల ప్రాణం మీదకో పేకల మీదకి వస్తే పిల్లల ఫీజులు గట్టుకోడిస్తాడరా? ఈ దేశంలో బ్యాంకులన్నీ చట్టగొప్పాలు పెట్టే మాలిలకి, కావురు లాంటి వాళ్ళకే కానీ మామూలు సామాన్య మధ్య తరగతికి లోన్లు ఇస్తాయిరా? అసలు కామన్ మ్యాన్ కాలు పెడితే బ్యాంకులో పట్టించుకునేవాడు ఒక్కడైనా ఉన్నాడరా? ఏదో కేంద్రం పేదోళ్ళ కోసమే పెట్టమని డబ్బు వేసుకుంటున్న ముద్రా బ్యాంకులు ఎక్కడ ఉన్నాయిరా? కనీసం ఆ పార్టీ కార్యకర్తలకైనా తెలిసిన ఎంత చేసి మీరు చేసిందేంటే పిల్ల ఫైనాన్స్ల కుటుంబాన్ని రోడ్లు పడేయడం, మధ్య తరగతి వాడికి అప్పు పుట్టకుండా చేయడం, అంతేనా? అసలు మీకు మా సమస్యలు అర్థం కానప్పుడు వాటికి సొల్యూషన్స్ ఎట్లా ఆలోచిస్తారా? మా పిచ్చి కాకపోతే ఆలోచించాల్సిన అవసరం మీకేనాడు మెత్తేగా. అక్రమంగా మింగేసిన మంది సొమ్ముతో ఎండ తగలకుండా ఏసీలో తొంగుంటే మట్టి పిసుకున్నాడు బాధ మీకు ఎలా తెలుస్తుందిరా? మాట్లాడితే రైతు కుటుంబం నుంచి వచ్చానరా, గంజితో పైకి వచ్చినానరా అని సొల్లు వాగడం కాదురా సన్నాసిల్లరా. అసలు రైతు ఇప్పుడు ఎలా ఉన్నాడు, వాడు ఏం కోరుకుంటున్నాడు అది ముందు తెలుసుకుంటారా. అభివృద్ధి అంటే తారు రోడ్లు వేసి డివైడర్లకు రంగులు వేయడం కాదురా. అభివృద్ధి అంటే అడవులు నరికేసి పార్కులు చేసి గడ్లు పెంచడం కాదురా. అభివృద్ధి అంటే నిష్ఠూరంగా రిలీజ్ అయ్యే ముష్టి 30 సినిమాలకి 300 థియేటర్లు కట్టడం కాదురా. అభివృద్ధి అంటే అర్ధరాత్రి 12 వరకు బార్లు బీర్లు పొంగించడానికి అనుమతులు ఇవ్వడం కాదురా. అభివృద్ధి అంటే కాలు చాపుకోవడానికి కూడా అవకాశం లేని క్వాలిటీ లేని ఇల్లు కట్టడం కాదురా. మరి ఎంతసేపు ఆ దేశాన్ని ఈ దేశాన్ని కాపీ పేస్ట్ చేయడమే కానీ నీ దేశంలో జనానికి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం ఏనాడైనా చేశారా? మినిమం సైజ్ మెథడ్ కూడా వాడని మీరు మా భవిష్యత్తులకి రూట్ మ్యాప్లు గీసేస్తానరా. మా తెలివి తక్కువ తరం కాకపోతే